అందరికీ నమస్తే అండి. రోజుకొకసారో 2 రోజులకొకసారో మ్యాగజైన్ గురించి చెప్పి మా టైం వేస్ట్ చేస్తున్నాడు అనుకోవద్దు. ఇది ప్రొఫెషన్‌లో భాగమే. దట్టు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కళ్ళు పెట్టేయచ్చు. ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ పెట్టేయచ్చు, స్టార్ట్ చేసేయచ్చు. కానీ ఆ యూట్యూబ్ ఛానల్‌లో కంటెంట్ చెప్పడం, లక్షలాది మందికి దగ్గరవ్వడం, లక్షలాది మంది ఓన్ చేసుకోవడం సక్సెస్సే. కానీ దానికి మించిన సక్సెస్ ఏంటంటే డబ్బులు పెట్టి ఒక బుక్ కొనిపించి దాన్ని చదివించడం. ఇది ఒక సవాల్. ఆ సవాల్ నేను స్వీకరించి సక్సెస్ అయ్యే దశలో ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఎవ్వరు చదివే అలవాటు పోయింది. న్యూస్ పేపర్స్ కూడా వేయించుకుంటారు తప్ప, పిల్లలకు చదవమని చెప్తారు తప్ప పెద్దవాళ్ళు ఎవరు చదవరు. దాదాపుగా అలవాటు ఉన్నవాళ్ళు చదువుతారు తప్ప చదువు తగ్గిపోయింది. బుక్స్ కూడా కొనుక్కొని పక్కన పెడతారు తప్ప చదవరు. అటువంటిది ఆల్రెడీ వార్తలన్నీ రోజులు న్యూస్ పేపర్స్లోనో, లేదంటే ఛానల్స్లోనో, లేదా యూట్యూబ్ ఛానల్స్లోనో, షార్ట్ న్యూస్ యాప్స్లోనో, లోకల్ యాప్లోనో, వేటు న్యూస్లోనో వచ్చేస్తున్నాయి కదా. ఇంకా కొత్తగా మంత్లీ మ్యాగజైన్ ఏంటి, ఏముంటుంది దానిలో అని చాలామంది నిరుత్సాహపరిచినప్పటికీ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇది న్యూస్ కాదు, ఇది ఓన్లీ అనాలిసిస్, డెప్త్ సర్వేలు ఉంటాయి, గ్రౌండ్ రిపోర్ట్లు ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ స్టోరీలు ఉంటాయి, అభివృద్ధి మీద, అవినీతి మీద, పరిపాలన మీద, రాజకీయాల మీద, అంతర్గత అంశాల మీద. సో రాజకీయాల్లో జవాబుదారీతనం కోసం, పాలనలో పారదర్శకత కోసం ఒక మ్యాగజైన్ తీసుకొస్తున్నానని చెప్పి తీసుకొచ్చాను. సో కంటెంట్ అండ్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, డిజైన్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. నా చేతికి చాలా డబ్బులు నా చేతికి పెట్టుకున్నాను. సో మీరు చూడొచ్చు ఆ క్వాలిటీ, దాని ఫలితమే ఈ క్వాలిటీ. ఒక్కొక్క పేజీ కానీ, ఒక పేపర్ కానీ, డిజైన్ కానీ, ఫాంట్ కానీ, సో చాలా చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేసాం. అయితే దీని రిజల్ట్ ఇప్పుడు కనిపిస్తోంది. ఎంతలా అంటే మీరు పక్కన ఒకసారి చూడండి, మనకు వస్తున్న ఫీడ్బ్యాక్ చూడండి, తీసుకుంటున్న వాళ్ళు. శ్రీను గారు బుక్ వచ్చిందండి, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను. బుక్లో మీరు ప్రచురించిన ప్రతి టాపిక్ చాలా బాగుంది అండ్ చదవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉంది అని జస్ట్ ఫస్ట్ 1 మంత్ తీసుకుందామని శాంపిల్ తీసుకున్నారు. బుక్ వచ్చిన వెంటనే ఒక అరగంటలో పెట్టిన మెసేజ్ ఇది, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాను అని. ఎవరంటే ఈయన కృష్ణా జిల్లా ఉయ్యూరు నుంచి. తర్వాత ఇంకొక ఆయన మీరు చూడొచ్చు, విశాఖపట్నం నుంచి ఒక మెసేజ్ వచ్చింది. జస్ట్ నౌ డెలివర్డ్, క్వాలిటీ ఆఫ్ ద బుక్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సూపర్బ్ అని మనోజ్ కుమార్ గారు ఆయన ఒక మెసేజ్ పెట్టారు. అంటే కొన్ని శాంపిల్స్ మాత్రమే పెడతాను, అందరికీ చూపించలేండి. నాకు రోజుకు ఒక 200 వస్తున్నాయి ఫీడ్బ్యాక్లు, అన్నీ చూపించలేండి, ఏవో ర్యాండమ్గా చూపిస్తున్నా. అలాగే మరొకటి చూడొచ్చు మీరు, కాపీ రిసీవ్డ్ శ్రీను గారు, థ్యాంక్ యూ. టెల్ మీ అబౌట్ హాఫ్ ఇయర్లీ ప్లాన్ అండ్ ఇయర్లీ ప్లాన్, హౌ టు గెట్ మ్యాగజైన్ ఎవ్రీ మంత్. ఆల్ ది బెస్ట్, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ ఎహెడ్ అని హైదరాబాద్ నుంచి మన సబ్స్క్రైబర్ ఒక ఆయన మెసేజ్ చేశారు. అంటే బుక్ చూసిన వెంటనే ఇయర్లీ తీసుకోవాలి, హాఫ్ ఇయర్లీ తీసుకోవాలని మన సబ్స్క్రైబర్స్ కోరుకుంటున్నారంటే ఇంకా చూడొచ్చు. అలాగే మరో మెసేజ్ మీరు చూడండి, శ్రీను గారు చాలా థ్యాంక్స్ అండి, మన మ్యాగజైన్ అందింది, క్వాలిటీ అండ్ కంటెంట్ చాలా బాగుంది, సింప్లీ అవుట్ స్టాండింగ్, గాడ్ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అని చెప్పి ఇంకొక ఆయన మెసేజ్ పెట్టారు. అంటే ఇవన్నీ మనం అడిగి తెప్పించుకునే కాదు, వాళ్ళు బుక్ తీసుకున్న తర్వాత మనకు పెడుతున్న మెసేజ్లు. అలాగే మరొక రివ్యూ చూడొచ్చు, హాయ్ శ్రీనివాస్ గారు, శుభోదయం, మీ బుక్ చదివాను, చాలా బాగుంది, 30 రోజుల్లో 30 పేజీలు చదవండి అని మీరు అంటున్నారు, కానీ 30 రోజుల్లో 30 సార్లు చదివేస్తారు, అంత బాగుంది మీ కంటెంట్. మొదటి నెల 25,000 బుక్స్ అంటున్నారు, మీరు సంవత్సరం అయ్యేసరికి 25 లక్షల బుక్స్ అయినా ఆశ్చర్యం లేదు, విసుగు అనిపించడం లేదు అని ఒక మెసేజ్ కాకినాడ నుంచి వచ్చింది. ఇట్లా అంటే మనకు దాదాపుగా చాలా వచ్చినప్పటికీ ర్యాండమ్గా సెలెక్ట్ చేసి పెడుతున్నాను అనమాట. సో అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మీరు పెట్టిన ప్రతి రూపాయికి, మీరు పెట్టే ప్రతి నిమిషానికి మీకు మైండ్లోకి ఒక విలువైన కంటెంట్ వెళ్ళాలి. రాజకీయ అంశాల్లో అందరూ చైతన్యంగా ఉండాలి, పరిపాలన అంశాల్లో అందరూ చైతన్యంగా ఉండాలి, అంతర్గతంగా ఏం జరుగుతోంది, రాష్ట్రానికి సంబంధించి, పార్టీలకు సంబంధించి, రాజకీయానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది తెలియాలి. మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతోంది, మీ ఎంపీ ఏంటి, మీ ఎమ్మెల్యే ఏంటి, ఇదంతా కూడా తెలియాలి. సో ఆ ట్రాన్స్పరెన్సీ కోసం, ఆ చైతన్యం కోసం, ఆ జవాబుదారీతనం కోసం మనం యూట్యూబ్ ఛానల్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొంతమంది ఊరికే సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్టు వాగుతారని, సోషల్ మీడియా అంటే చిన్న చూపు. ఇక మీదట ఆ చిన్న చూపు ఉండదు, మ్యాగజైన్లో రాస్తే తెలుస్తుంది, దాన్ని జనానికి చేరువ చేస్తే తెలుస్తుంది. సో అది నేను ఛాలెంజ్గా తీసుకొని సక్సెస్ అయ్యాను. సో ఈనాడులో నేను ఉన్నంతకాలం రైటింగ్ అలవాటు, ఆ రైటింగ్ని పక్కన పెట్టి ఇలా ఛానల్కి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు నాకు రైటింగ్ నా ప్యాషన్ కాబట్టి దానిలోకి వెళ్ళాను అనమాట. సో మొదటి నెలలో కొన్ని ఛాలెంజెస్ వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. డెలివరీస్ విషయంలో చాలామందికి ఇంకా డెలివరీ అవ్వాల, సుమారుగా ఒక 25% డెలివరీ అవ్వలేదు. అప్పటికి మనం నార్మల్ పోస్ట్ అయితే
ప్రయారిటీ ఉండదు, ఎక్కడో పక్కన పడేస్తారని చెప్పి స్పీడ్ పోస్ట్లోనే వేస్తున్నాం. నార్మల్ పోస్ట్ అయితే మనకి విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి నార్మల్ పోస్ట్ అయితే 20 రూపాయలే లేదా 25 రూపాయలు ఉంటుంది. కానీ స్పీడ్ పోస్ట్ అయితే 80 నుంచి 85 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ ఇస్తున్నాం, స్పీడ్ పోస్ట్లోనే వేస్తున్నాం. కానీ అవి కూడా 75% డెలివరీ అవుతున్నాయి, 25% పక్కన పెట్టేస్తున్నారు. బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, గుంటూరు కానీ ఎక్కడైనా సరే మనం యాజ్ ఇట్ ఈజ్, ఎందుకంటే మన దగ్గర బుక్కులు రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి. కానీ పోస్ట్ ఆఫీస్, పోస్టల్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్స్, డెలివరీ ఫెయిల్యూర్స్ కారణంగా ఒక 25% మందికి ఇంకా అందలేదు. అందని ప్రతి ఒక్కరికి పుస్తకం చేర్చే బాధ్యత నాది. అవసరమైతే డిటీడీసీ, నేను అదనపు డబ్బులు వేసుకొని డిటీడీసీ కొరియర్లో లేదా వేరే ప్రైవేట్ కొరియర్లో అయినా సరే వేసేస్తాను. ఎవరికైనా డెలివరీ అవ్వకపోతే ఏమీ అనుకోవద్దు. మీకు మళ్ళీ మ్యాగజైన్ కావాలి అనుకుంటే మాత్రం ఇయర్లీ సబ్స్క్రిప్షనే తీసుకోండి. ఎందుకంటే 1 మంత్కి తీసుకుంటే మళ్ళీ ఇయర్లీ అనేసరికి మేము ఆ డేటా మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. సో ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కావాలి అనుకుంటున్న వాళ్ళు ఈ నెంబర్కి 9391 335 93993 ఆ నెంబర్కి ఒక్క మెసేజ్ చేయండి వాట్సాప్లో, ఇలా మాకు వాట్సాప్ గుండు సూది మ్యాగజైన్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ కావాలి అని. సో ఆ నెంబర్ మీకు పైన కూడా వేస్తున్నాను చూడండి. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు రిప్లై వస్తుంది ఏం చేయాలనేది. ఇయర్లీ లేదా 6 months సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నెక్స్ట్ మంత్ నుంచి ఇన్ టైం మీకు డెలివరీ వస్తుంది. నెక్స్ట్ మంత్కి సంబంధించి ఆల్రెడీ కంటెంట్ అదంతా కూడా రెడీ చేసేసాం. నెక్స్ట్ మంత్ 15వ తేదీ తర్వాత డెలివరీ స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ మంత్ 15వ తేదీ 16వ తేదీకి ప్రింటింగ్ అవుద్ది. 20-25వ తేదీలకి మీ అందరికీ డెలివరీస్ అయిపోతాయి ఫిబ్రవరి నెలకి. సో ఈ నెలకి అక్కడక్కడ కొన్ని డెలివరీ ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఏమీ అనుకోవద్దు. సో ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నానండి, ఒక 6 నెలల నాటికి 1,00,000 మంది మన బుక్ చదవాలి అనేది నా టార్గెట్. వచ్చే ఎన్నికల నాటికి 3 లక్షల మంది మన పుస్తకం చదవాలి అనేది నా టార్గెట్. 3 లక్షల మంది నెలకి గుండు సూది మ్యాగజైన్ కోసం వెయిట్ చేసేలాగా మన డిజైన్ కానీ, మన క్వాలిటీ కానీ, మన కంటెంట్ కానీ మనం అన్నీ మెయింటైన్ చేస్తాం. సో ఎక్కడా కూడా మీది ఒక్క నిమిషం, ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు అని నాది బాధ్యత. థ్యాంక్ యూ.